హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది పాస్పోర్ట్కి అప్లై చేశాను. మొన్న ఇంటర్వ్యూ డేట్ అయితే అదే అపాయింట్మెంట్ డేట్ అయితే వెళ్ళేసి వచ్చానమాట. 1 మంత్కి వచ్చింది అపాయింట్మెంట్ డేట్. వెళ్ళాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. వెళ్ళేటప్పుడు చిన్న టెన్షన్ కదా, ఫస్ట్ టైం కదా, ఏం క్వశ్చన్స్ అడుగుతారో, ఎలా ఉంటుందో లోపలని చాలా భయం ఉండిందనమాట. వెళ్ళాను. ఓకే, అక్కడికి వెళ్ళంగానే 10th నుంచి బీటెక్ దాకా ఒరిజినల్స్, జెరాక్స్, పాను, ఆధార్, ఓటర్ అన్నీ ఒరిజినల్స్, జెరాక్సెస్ అన్నీ క్యారీ చేశాను. అలాగే మా హస్బెండ్ ఆధార్ అన్నీ తీసుకెళ్ళాను. వెళ్ళగానే 10th ఆధార్ స్కాన్ తీసుకొని జెరాక్సెస్ తీసుకున్నారు. మనం ఆన్లైన్లో అప్లై చేస్తాం కదా, ఆ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. అవి తీసుకున్నాక లోపలికి పంపిస్తారనమాట. లోపలికి వెళ్ళగానే ఏ నుంచి సి దాకా 3 కౌంటర్స్ ఉంటాయి. మనం ఎత్తుకెళ్ళిన ప్రింట్అవుట్ మీద టోకెన్ నెంబర్ అనేది రాస్తారు. అక్కడ డిస్ప్లే చేస్తారు. ఏ కౌంటర్కి వెళ్ళండి ఈ నెంబర్ అని. అక్కడి నుంచి ఆ ప్రాసెస్ అంతా అయ్యాక బి కౌంటర్లో మళ్ళీ డిస్ప్లే చేస్తారు. అట్ల నుంచి సికి అలాగా 3 కౌంటర్స్ ఉంటాయి. మొత్తం ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది. అంత భయపడాల్సినంత అవసరం అయితే లేదు. 10th ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండేలా చూసుకోండి. ఆధార్లో అడ్రస్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మిగతా ప్రాసెస్ అయితే అంత కష్టంగా ఏమి అనిపించదు. లోపలికి వెళ్ళాక ఫస్ట్ మనకు బయట నుంచి ఏం అర్థం కాదు, కానీ ఎవరైనా చెప్తే లోపలికి అయితే కౌంటర్స్ అనేటివి వాళ్ళే చెప్తారు, అర్థమవుతుంది, అక్కడ డిస్ప్లే చేస్తారు. వెళ్ళేటప్పుడు టెన్షన్గా ఉండింది, భయం వేసింది. అందువల్ల వచ్చేటప్పుడు వీడియో తీసుకున్నా. సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ అని అక్కడ ఒక మెసేజ్ వస్తుంది, మీది ఓకే, నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్కి వస్తారు అని ఒక మెసేజ్ అయితే వస్తుంది. పాస్పోర్ట్ అనేది ఆధార్ కార్డ్ లాగా అయిపోయింది ఐడెంటిటీ కోసం. సో చాలామందికి పాస్పోర్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ మధ్య, అందరికీ తెలిసిందే. బట్ ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందని మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. మా తమ్ముడు వీడియోలో చూపించొద్దన్నాడు, అందుకే ఆ స్మైలీ బొమ్మ. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.